డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నమస్తే ఉమా గారు. నమస్తే సోనీ గారు. బాగున్నారా? బాగున్నా. కాకరకాయ పచ్చడి. కాకరకాయ పచ్చడి మరి కాకరకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు ఏంటి? కాకరకాయ, ఆయిల్, ధనియాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ, ఉప్పు, ఎండుమిర్చి, చింతపండు. సో కాకరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసారు కదండి. మరి ప్రాసెస్ కూడా చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ఉమా గారు? ఓకే సోనీ గారు. ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగించుకుందాం. కళాయి పెట్టేసి ఓకే ఆయిల్ ఫస్ట్. ఓకే సో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకుని ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా పచ్చి, ఈ సైజ్ దొరుకుకుందాం. ఓకే అండి. వాడేసరికి కొంచెం చిన్నవి. సో మరీ చిన్నగా సన్నగా కాకుండా కొంచెం పెద్దగానే తీసుకోవాలి. మీడియం సైజులో కట్ చేసుకోవాలన్నమాట. అవి ఫ్రై అయ్యేసరికి కొంచెం చిన్న సైజుకి వస్తాయి. వేద్దామని వీటిని వేసి. అండ్ కాకరకాయ హెల్త్కి చాలా మంచిది కదా అండి. షుగర్ పేషెంట్లకు బాగా మంచిది. సో షుగర్ వస్తే షుగర్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. లేకపోయినా తింటే మాత్రం షుగర్ రాకుండా ఉంటుంది. బికాస్ కాకరకాయ చాలా మంది చేదుగా ఉంటుంది, పైన అలా లైక్ గుచ్చుకున్నట్లు ఉంటుందని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ హెల్త్కి అది ఎంత ఉపకారం చేస్తుంది అనేది తింటేనే తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడు మనం రెగ్యులర్గా స్వీట్ అని అవన్నీ ఇవన్నీ తింటూనే ఉంటామండి. బట్ అప్పుడప్పుడు కూడా బాడీకి ఆ చేదు కూడా తగిలితే మిగిలిన వాటి అన్నిటిని కంట్రోల్ చేస్తుంది, లైక్ షుగర్ ఇలాంటి వాటిని. అండ్ కాకరకాయలు చాలా రకాలు చేస్తారు కదా అండి. మీకు ఏమేమి తెలుసు కాకరకాయలు స్పెషల్? నూనె కాకరకాయ చేస్తాను. నూనె కాకరకాయ చిన్న కాకరకాయలు తీసుకొని దాంట్లోకి పొడి పెట్టేసి అవి వండి నూనెలో వేయించేస్తాం. అలా చేస్తారు. కాకరకాయ పచ్చి పులుసు చేస్తాను. కాకరకాయ చిప్స్ కూడా చేస్తాం. చిప్స్ లాగా. సోనీ గారు కాకరకాయలు వేగాయి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటాం. స్టవ్ ఆపేద్దాం. సో కొంచెం పచ్చిదనం పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మీకు పెళ్ళికి ముందే వంటలు వచ్చా అండి? అన్ని పెళ్ళి నేర్చుకున్నారా? పెళ్ళి అయిన తర్వాతే. ఓకే. మీరు ఎంతవరకు చదువుకున్నారు? పీజీ చేశారా? ఓ ఎంఏ బిఈడి. మరి అంటే జాబ్ అని అనుకోలేదా మీరు? ట్రై చేయలేదు. సో పీజీ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, అలా ఫిక్స్ అయిపోయారు. బిఈడి అయిపోయింది. ఇది వేయించుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకున్నాం. ఓకే. ఇప్పుడు పచ్చడికి వేయించుకున్నాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాము. అదే నూనెలో ధనియాలు, జీలకర్ర. ఓకే. అవి కొంచెం ధనియాలు జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అవ్వాలంటారా? వేగిన తర్వాత ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి. పచ్చిమిర్చి అవసరం లేదు. ఎండుమిర్చి ఒకటి ఇందులో వేసేస్తాం. ఓకే అండి. అన్నీ పడతాయా అండి ఎండుమిర్చి? 3 కాకరకాయలకి అంటే 1 కప్పు కాకరకాయ ముక్కలకి ఒక 1/2 కప్ ఎండుమిర్చి. ఎందుకంటే మనం వేరే కారం అవేం తీసుకోకుండా తీసుకోం. ఓకే. స్టవ్ ఆపేసి ఇవి వేసేసాను అనుకోండి. తొందర అంటే కొంచెం కలర్ రాకుండా. ఓకే. మాడకుండా ఫ్రై అయిపోతాయి. ఆ నూనె వేడితోనే అవి కూడా ఫ్రై అయిపోతాయి. మనం ఆపాక వేస్తేనే కొన్ని కలర్ చేంజ్ అయ్యాయి. అదే మనం ముందే వేస్తుంటే మొత్తం చేంజ్ అయ్యింది. సో కొంచెం ఆపుకొని వేసుకుంటేనే బెటర్. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలండి? ఉప్పు వేసుకోవాలి. ఒకేసారి ఉప్పు వేసుకోవాలి సరిపోయేటట్టుగా. సో కల్లుప్పు వేసుకోవాలి. దొడ్డు ఉప్పు వేసుకుంటే మనకి పచ్చడికి బాగుంటుంది. మామూలు కర్రీస్ వాటికైతే మనం మెత్తటి సాల్ట్ యూజ్ చేస్తాం. బట్ ఇలాంటి పచ్చళ్ళకి ఎప్పుడైనా మాత్రం ఇదే అయితేనే బెటర్. దొడ్డు ఉప్పు అయితే కొంచెం బాగుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. మిక్సీ వేసేటప్పుడు లాస్ట్లో చింతపండు కూడా మిక్సీలో వేసేస్తాం. ఓకే. చట్నీకి సరిపడా చింతపండు. ఎందుకంటే మళ్ళీ కాకరకాయలు చేదు ఉంటాయి కదండి. మనం ఆయిల్లో ఫ్రై చేసినందువల్లే కొంచెం చేదు వెళ్ళిపోతుంది. చింతపండు వేస్తే ఆ చేదుని కొంచెం డామినేట్ చేస్తుంది అనమాట. అండ్ ఎండుమిర్చి కారంతో ఇంకొంచెం తగ్గుతుంది. చల్లారిపోయినాయి. వీటిని జార్లో వేస్తాం. ఓకే.
సో అవి మనకి ముక్కలు కూడా మెత్తగా అయిపోవాలా అండి కాకరకాయ ముక్కలు గ్రైండ్ చేసుకున్నప్పుడు, లేదంటే కాకరకాయ ముక్కలు గ్రైండ్ చేసేది లేదు. ఈ పొడి మిక్సీ వేసుకొస్తాం కదా, ఆ పొడిలో ఈ కాకరకాయ వేయించిన కాకరకాయ ముక్కలు కలిపి మిగిలిన నూనె ఉంది కదా, ఆ నూనెని ఆ కాకరకాయ ముక్కల్లో పోసేసి కలిపేసి ఓకే, అప్పుడు కాకరకాయ పచ్చడి రెడీ. చూసారు కదా అండి కాకరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కల్ని కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకొని అవి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం అదే ఆయిల్లో కొంచెం ధనియాలు జీలకర్ర యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సో పొయ్యి ఆఫ్ చేసి మనం ఎండుమిర్చి యాడ్ చేయాలండి. మనకి ఎండుమిర్చి కొంచెం ఎక్కువే తీసుకోవాలి, బికాస్ మనం పచ్చడి అందులో పచ్చిమిర్చి కానీ కారం కానీ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి ఎండుమిర్చి ఎక్కువగానే తీసుకోవాలన్నమాట క్వాంటిటీ. అవి వేసుకున్నాక హీట్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. దానికి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం చింతపండు, పికిల్కి ఈక్వల్ క్వాంటిటీ చింతపండు యాడ్ చేసుకొని మనం జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ కాకరకాయ ముక్కలు అయితే గ్రైండ్ చేయకూడదండి. సో ఈ మిశ్రమాన్ని మాత్రమే గ్రైండ్ చేయాలి. మరి గ్రైండ్ చేద్దాం. సోని గారు ఇందాక మిరపకాయలు ఇచ్చాం కదా, దాన్ని గ్రైండ్ చేసుకొని ఇచ్చాం. ఓకే అండి. ఈ మిశ్రమాన్ని మనం వేయించినటువంటి నూనెలో మనం కంప్లీట్ గా కాకుండా మరీ మెత్త కాకుండా కొంచెం ఎండుమిర్చి ఇలా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని ఈ నూనెలో వేసి సో అందుకనే మనం కొంచెం ఎండుమిర్చి ఎక్కువ తీసుకున్నాం అనమాట. అవును, ఎందుకంటే ఈ కారంలో అవన్నీ కూడా మిక్స్ అవ్వాలి కాబట్టి. ఈ కారంలో వేయించిన కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. సో ఇవి కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా పసుపు ఇలాగే యాడ్ చేసేయాలండి. కొద్దిగా ఇంగువ, ఇంకొంచెం ఇది ఆల్రెడీ కాగబెట్టి ఆయిల్, అంటే కాకరకాయ ముక్కలు డ్రై ఫ్రూట్ చేసాం కదా, దాని ఆయిల్ అని దీంట్లో ఆయిల్ పోసేసుకుని మొత్తం వేసేయాలా. అంటే ఇది మనకి ఇంకా పెట్టుడు పచ్చడిలా ఉంటుందేమో కదండి. ఈ పచ్చడి 10-15 days వరకు ఉంటుంది. 10-15 days ఉంటుంది. మనం దీన్ని ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అన్నంలోకి దేంట్లో పప్పులోకి అయితే చాలా బాగుంటుందేమో కదా. అవును, పప్పులో చక్కగా ఈ కారం వేసుకొని అంటే కాకరకాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ వేడి వేడి అన్నంలో. ఇప్పుడు దీన్ని కప్పులోకి తీసుకుంటాం. ఓకే, సో కాకరకాయలతోనే గార్నిష్ చేసేసారా మీరు ప్లేట్ని? అవును. ఓకే సోని గారు, కాకరకాయ పచ్చడి రెడీ. సో వ్యూయర్స్ చూసారు కదా, అది చక్కగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఆ మిశ్రమాన్ని సో మనం ముందుగానే ఆయిల్ కొంచెం ఉంది కదా అండి ప్యాన్లో, ఆయిల్లో వేసేసి దాన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఆ తర్వాత కాకరకాయ పీసెస్ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసి కొంచెం ఇంగువ, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాంటి పికిల్స్లో కానీ కారంలో కానీ ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. సో అదైతే మాత్రం మర్చిపోకండి మీరు. కొంచెం పసుపు, కొంచెం ఇంగువ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి కాస్త ఆయిల్ కూడా వేసుకుంటే మనకి నిల్వ ఉండే పచ్చడి, అంటే 10-15 days నిల్వ ఉంటుంది కాబట్టి మనకి ఆయిల్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి. సో అలా వేసుకుంటే కనుక మనకి నిల్వుండే కాకరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. అండ్ ఆ పీసెస్ ఆ ఆయిల్లో ఎంతసేపు నానైతే ఆ ఫ్లేవర్, ఈ మిర్చి పౌడర్ అంతా కూడా దానికి అంత పట్టేసి అంత బాగుంటుంది అనమాట. అండ్ నేనైతే ఇప్పుడే టేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది ఇంకా నిల్వుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకైతే అది ధనియాలు అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, అవి గ్రైండ్ అయ్యాయి కాబట్టి ఇంకా టేస్ట్ అనేది అలానే ఉంటుంది. బాగుందండి. చుట్టూ ఉన్న గ్రేవీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ధనియాలు, జీలకర్ర క్రిస్పీగా తగులుతున్నాయి, ఎండుమిర్చి పౌడరు. అండ్ ఈ పీస్ ఒక్క 1 day కానీ హాఫ్ డే కానీ ఆయిల్లో అలా డిప్ అయి ఉంటే టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఉమా గారు, కాకరకాయ పచ్చడి చాలా బాగుంది.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత 2 రుచికరమైన వంటకాలు మాకు పరిచయం చేసినందుకు. మరి మీకు వనస్థలిపురం గాయత్రి సారీస్ వారి తరఫు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. మరి మీరు కూడా మీ సరికొత్త వంటకాలని మా అందరికి ఇంట్రడ్యూస్ చేయాలి, అలాగే గోల్డ్ ఆఫ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇదండి ఇవాల్టి రుచి చూడు. రేపటి గోల్డ్ ఆఫ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.